నమస్తే వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎరువుల కొరత, ఫేక్ న్యూస్ పై ఫైట్. పారిశ్రామిక అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక తురకపాలెంలో అంతు చిక్కని వరుస మరణాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. మరి ఈ వారంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేంటి? వాటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? సరిపడా ఎరువులు అందుబాటులో లేవంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ పోర్టుకు ఒక షిప్ వస్తుంది. దీని నుంచి 15,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇవి కాకుండా మరో 10 రోజుల్లో 41,000 టన్నుల ఎరువులు రానున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు లేవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు రైతాంగానికి భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని వారికి సూచించారు. సమీప భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అతిపెద్ద కారిడార్ గా మారుతుందని, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారిడార్ ఏర్పాటు కానుందని, అలాగే విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఎకోసిస్టమ్ ను కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రూపొందిస్తున్న పాలసీలను వినియోగించుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాదు, యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు సీఎం. రాష్ట్రం తన పచ్చదనాన్ని ప్రస్తుతం ఉన్న 33% నుండి 50% పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. వివిధ దేశాల పేర్లతో కూడిన నేపథ్యాల ఉద్యానవనాలతో పట్టణాలు, నగరాలను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా, సమర్థవంతంగా చేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. మధ్యవర్తిత్వం అనే భావన భారతదేశానికి కొత్త కాదని, ఇది తరతరాలుగా మన సంస్కృతిలో భాగమని చంద్రబాబు గుర్తు చేశారు. జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో గత 2 నెలలుగా సంభవిస్తున్న వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని, అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న తురకపాలెం గ్రామస్తులకు మెలియోయిడోసిస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్య అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్లకు పంపడం జరిగిందని, 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని సీఎంకు తెలిపారు. పోషణపైన ఎక్కువ మంది ఆధారపడడంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తురకపాలెంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని, అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. యాంటీబయాటిక్స్ 6 వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు
చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు. ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సహాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారని, తాను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా అన్నారు. డిఎస్సి అంటే ఎప్పుడూ జాప్యం చేయను, సమయానికి భర్తీ చేస్తానని, ఒకప్పుడు టీచర్ల బదిలీలు జెడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవి. టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తీసుకొచ్చింది తానేనని గుర్తు చేశారు. కొన్ని ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారని, తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నామన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను 175 మంది. మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి, చూస్తూ వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో 175 మంది ఫోటోలతో ఒక బుక్ ఒకటి తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను. అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు. నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని, నేర్చుకుంటూనే ఉంటాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్లో యూనివర్సల్ పాలసీ క్రింద సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పిని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. 2025 జనవరి 1 లేదా ఆ తర్వాత రాజధాని అమరావతిలో విద్యా ఆరోగ్య సంరక్షణ సంస్థలకు భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే వీటి అమ్మకం లేదా లీజ్ డీడ్ ఒప్పందాలను అమలు చేసే సందర్భంలో రియంబర్స్మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదన ఆమోదించారు. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపులను సక్రమంగా ఆమోదించడానికి సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలు కల్పించడానికి ఆమోదం తెలిపారు.
ఇక జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది. భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు సిబిఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో సీఎం ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఫేక్ ప్రచారంపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది ఏపీ ప్రభుత్వం. ఏకంగా ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలపై చర్చించారు. అంతేకాదు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.